మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీరు మీ పిల్లలు కుటుంబాలు క్షేమమేనని తలంచి నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అని నమ్మి విశ్వసించి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రియులారా, నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. శిష్యుల్ని యేసు ప్రభువారు సువార్త కొరకు పంపిస్తూ, దేవుని వాక్యం ప్రకటించటానికి పంపిస్తూ, నాకు ఎలాగైతే ప్రజల ద్వారా శ్రమ కలిగిందో మీకు అలాగే కలిగిద్ది, నాకులాగే మీరుంటారు, చాలది, కనుక మీరేం భయపడొద్దు అన్నటువంటి మాటలు మనం విన్నాం. అదే క్రమంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ధైర్యంగా ఉండి బోధించండి. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. మీరు ధైర్యంగా చెప్పండి. ఆ పైన ఉన్నటువంటి 26వ వచనంలో కాబట్టి మీరు భయపడకుడి అని అంటూ, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అంటూ మీరు భయపడద్దు, ఖచ్చితంగా మీరు మాట్లాడండి, మీరు ప్రకటించండి. 27వ వచనంలో అదే మనం చదివాం. నేను చీకట్లో చెప్పింది మీరు వెలుగులో చెప్పండి, నేను మీకు చెవులో చెప్పింది మేడల మీద మిద్దెల మీద ప్రకటించండి ప్రభు చెప్పాడు. ప్రియబిడ్డ, ఒకవేళ ఈ సమయంలో వారేదో అన్నారు, వీరేదో అంటున్నారు, మాకేదో శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, కనుక ప్రభు గురించి మేము మాట్లాడలేకపోతున్నాం అనుకుంటున్నారా? కాదు కాదు, మీరు మాట్లాడుతూనే ఉండాలి, మనం మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు సేవకుడువైనా విశ్వాసువైనా ప్రభు గురించి నువ్వు మాట్లాడుతూనే ఉండాలి, సాక్ష్యం ఇస్తూనే ఉండాలి, సాక్షిగా మనం ఉండాలి. భయపడకూడదు. ఎందుకంటే ప్రభు వెళ్ళిన మార్గంలో మనం వెళ్తున్నాం, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్తున్నాం, ఆయనలాగే మనం ఉంటాం. శ్రమ ఉంటుంది, అవమానాలు నిందలు ఉంటాయి, కానీ ఏం భయపడకుండా బ్రహ్మాండంగా ప్రభు గురించి మనం మాట్లాడుతూనే ఉండాలి, సాక్ష్యం ఇస్తూనే ఉండాలి. చివరి రోజు వరకు మనం ప్రభు గురించి ధారాళంగా వెలుగులో మిద్దెల మీద, అంటే సమాజంలో, ప్రజల మధ్యలో, గుంపుల మధ్యలో దేవుడు మనకి ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ, విశ్వాసిగా ఉన్న నీవైనా ఎవ్వరు నీకొక అవకాశంగా ప్రభు నీకు ఒక మనిషిని పంపిస్తే వారికి తప్పకుండా ప్రభు గురించి నువ్వు మాట్లాడు, ప్రభు గురించి చెప్పు, భయపడకుండా చెప్పండి అని ప్రభు అంటున్నాడు. ఆ మాట అంటూ 28లో ప్రభు అన్నాడు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ప్రజలు ఏం చంపుతారు? శరీరాన్ని మాత్రమే చంపగలరు, ఆత్మను చంపలేరుగా. ఆత్మను చంపటం ఎవరి వల్ల కాదుగా. కనుక ప్రభు అంటున్నాడు, కేవలం శరీరాన్ని మాత్రమే చంపేవారికి మీరేమీ భయపడద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. ఆత్మను దేహాన్ని నరకంలో నశింపజేసేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడు. ఆయనకి అది సాధ్యం. ఆత్మను శరీరాన్ని నరకంలో వేయగలిగిన అధికారం ఆయనకే ఉంది. దేవునికి భయపడండి, మీరు నాకు భయపడండి. కేవలం శరీరాన్ని మాత్రమే చంపుతూ ఆత్మను చంపనేరకపోయే వారికి ఏ మనిషికి మీరు భయపడొద్దు ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, మనం దేవునికి భయపడితే ఇక ఎవ్వరికి మనము భయపడవలసిన అవసరత లేదట. ఈనాడు చాలామంది వారికి వీరికి, ఆ పరిస్థితికి ఈ పరిస్థితికి భయపడుతున్నారంటే దైవ భయం లేదు అని అర్థం.
మనం దేవునికి భయపడితే ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు, ఏ పరిస్థితికి భయపడాల్సిన పని లేదు. అదే ప్రభువు కూడా అంటున్నాడు, ఆత్మను శరీరాన్ని కలిపి నరకంలో వేయగలిగినటువంటి నాకు మీరు భయపడండి. ఏ మనిషికి మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా నా మాటలు ప్రకటించండి అన్నాడు. ప్రియులారా, దేవుని మాటలు ప్రకటించబడినప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడతాయి, పరిచర్యలు దీవెనకరంగా ఉంటాయి. నరకం నుంచి ప్రజలు తప్పించబడి దేవుని రాజ్యంలోనికి వస్తారు. ఒక ఆత్మను రక్షించటానికి శక్తి కలిగింది దేవుని వాక్యం. ఒక మనిషిని పాప బంధకాల్లో నుంచి విడిపించగలిగింది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని, దేవుని మాటల్ని ధైర్యంగా ప్రకటించాలి, మనం నమ్మకంగా ప్రకటించాలి. ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్తూ ఉన్నాయి, తెలియదు వారికి. కనుక ఎప్పుడు కూడా మనం ఏ పరిస్థితికి, ఏ మనిషికి భయపడకుండా దేవుని కొరకు ధైర్యంగా మాట్లాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన కొరకే మాట్లాడదాం, ప్రకటిద్దాం. ప్రభు చీకట్లో చెప్తాడు, మనకి వెలుగులో చెప్దాం, చెవిలో చెప్తాడు, మిద్దెల మీద ప్రకటిద్దాం. అంటే ప్రభువు మనకి గదిలో నేర్పిన ప్రతిదీ ధారాళంగా ప్రజల మధ్య ప్రకటించి అనేకుల ఆశీర్వాదానికి మనం కారణం అవుదాం. దేవుని రాజ్యాన్ని అలా నింపుదాం. ఇప్పటి నుంచి దేవునికే భయపడతాం కదా మనం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని వర్తమానం దీవెనకరంగా చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఇప్పటి వరకు దేవా మీ భయం లేదు, అనవసరంగా మనుషులకు మేము భయపడ్డామని ఒక ఆలోచనతో సరి చేసుకుంటున్నారు, వారందరినీ చూడయ్యా. మీ భయంతో ధైర్యం కలిగి మీ మాటలు ప్రకటించి అనేక ఆత్మలు రక్షణార్థమై వాడబడే కృప అందరికీ దయచేయండి. తద్వారా ప్రతి కుటుంబాన్ని, బిడ్డను దీవించండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ధైర్యంగా ఉండండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.